హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఒకటి మీకు చూపిస్తున్నాను. అదేంటంటే పుదీనా రైస్ అనమాట. దానికోసం ముందుగా ఆయిల్ని ఇలా హీట్ చేసుకోండి. తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, కొన్ని మన ఇంట్లో ఉన్న మసాలాస్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగా, అది వేసేసుకొని ఒక వెల్లుల్ని ఇలా ఓపెన్ చేసుకొని వేసేసేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగా కడిగేసి పెట్టుకున్న పుదీనాని వేసేయండి. ఇలా పుదీనా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇది బాగా వేగాలండి. చూడండి, ఇలా వేగిపోయాక స్టవ్ ఆఫ్ వేసేసుకోండి. అలా వేపుకున్న దాన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి, కొన్ని వాటర్. ఎందుకంటే ఇది లీవ్స్ కదా, అందుకని కొంచెం బ్లెండ్ అవ్వడానికి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇలా కలిపేసుకోండి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ వేసాం కదా, అందుకని ఇలా అయింది. ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడే రైస్ వేసామనుకోండి, అదంతా ఇట్లా ఏంటంటే వాటర్లా కనిపిస్తుంది అనమాట. ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు కొద్దిసేపు ఒక 1 minute అలా హై ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. అది టోటల్గా దగ్గరకు వచ్చిన తర్వాత రైస్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఆయిల్ పైన తేలే వరకు ఇలా ఉడికించుకోండి. అది 1 minuteలో కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే ఆ పుదీనా స్మెల్ అనేది కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలా ఇలా ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ కూడా ఉండదండి. తర్వాత కొన్ని కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పుదీనా అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని చూసుకొని సరిపోకపోతే ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. రైస్కి సాల్ట్, ఈ పుదీనా ఇదంతా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.